జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండగ వేడుకలు అంబరాన్ని అంటాయి. ప్రార్థనా మందిరాలను సుందరంగా అలంకరించారు. ప్రభువు రాక కోసం ఆరాధన చేశారు. చర్చ్లలో ప్రత్యేక సిట్టింగ్లు వేశారు. క్రీస్తును తలుస్తూ ప్రార్థనలు చేశారు. నగరంలోని అన్ని చర్చ్లో భక్తులతో సందడిగా మారాయి. పలువురు ప్రార్థనా మందిరానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ మతంలో ప్రధానమైన పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టినరోజు పవిత్ర రోజుగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులందరూ తమ ఇళ్లను అందంగా అలంకరించుకున్నారు. నూతన వస్త్రాలను ధరించి చర్చ్లకు చేరుకుని పండగ పర్వదినాన చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. అంతేకాదు రకరకాల వంటకాలు చేసుకుని పండగను జరుపుకున్నారు. పరిశుద్ధ ఆత్మ కలిగిన యేసు యొక్క భావనను పాస్టర్లు వివరించారు. చిన్నారులు ఈ పండుగ సమయంలో శాంటా క్లాస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. యేసుక్రీస్తు పుట్టిన తేదీకి సంబంధించిన అనేక తేడాలు కనిపిస్తాయి. క్రైస్తవ మతం నమ్మకం ప్రకారం డిసెంబర్ 25వ తేదీన మేరీమాతకు యేసుక్రీస్తు జన్మించాడని చాలా మంది నమ్ముతారు. మేరీమాతకు ఒక కల వచ్చింది. ఈ కథ గురించి చాలా మందికి తెలుసు. హెరోదు అనే చక్రవర్తి బాలయేసును కాబోయే యూదుల రాజుగా భావించి సంహరించాలని చూస్తారు. ఇది తెలుసుకున్న మేరీ జోసెఫ్లో వారికి కనిపించకుండా బెత్లెహం వదిలి వెళ్తారు. అయితే కొంతకాలం తరువాత వారు తిరిగి అక్కడికి వెళ్తే వారికి ఆశ్రయం దొరకడం కష్టమవుతుంది. ఆ సమయంలోనే ఓ సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి నివాసం ఏర్పాటు చేశాడు. అప్పుడే మేరీమాత యేసుక్రీస్తుకు జన్మనిచ్చారు. అదే రోజు రాత్రి ఆకాశం నుంచి ఓ దేవదూత వారి దగ్గరికి వచ్చాడు. అనంతరం గొర్రెల కాపరులు ఆ పశువుల పాకలోకి వెళ్లి చూడగా శిశువుతో పాటు మేరీ జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన వివరాలను అందరికీ తెలిపారు. అలా 2 క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. సిఎస్ఐ చర్చ్ లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ప్రార్థనలు చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వస్త్రాలను పంపిణీ చేశారు. చర్చ్ ఫాదర్ రెవరెండ్ జార్జ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని ఐపీఎస్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్ద అరుణ్ భక్తి గీతాలను ఆలపించారు. అందరికీ క్రీస్తు యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించారు. संदेश उन्हें दे गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था। सारी दुनिया का सारी दुनिया का नूर आ गया, आज पैदा मसीह हो 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 गया। खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुझे आया, आहा हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मुझे आया, आहा हालेलुया। एक दूत मेरे पास आया, बोला जन्मेगी तू बेटा, नाम उसका यीशु रखना, आहा हालेलुया। एक दूत मेरे पास आया, बोला जन्मेगी तू बेटा, नाम उसका यीशु रखना, आहा हालेलुया। क्या दिन खुशी సర్వాశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ 2023వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ మీ యొక్క జనన దినము సందర్భముగా పరిశుద్ధ సన్నిధానములో మేమందరం కూడా మీ యొక్క నామమును గణపరుస్తూ ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిజముగా పాపులమైన మా ఎడల మీకు ఎంత దయ, ఎంత ప్రేమ, ఎంత కనికరము ఉన్నది నాయన. మీకు స్తోత్రాలు. మేము నశించిపోకూడదని మీ సొంత కుమారుణ్ణి మా కొరకు ఇచ్చుట్లో వెనుదీయలేదు నాయన. మీకే స్తోత్రం అయ్యా. మీ కుమారుని ఇచ్చినారు,
అవన్నీ కూడా మీరు మాకు శ్రేష్టమైన వాటిని మీరు ఇచ్చే దేవుడు అయి ఉన్నందుకే స్తోత్రాలు. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క నాయన జీవితాల్లోనికి మిమ్ములను దేవుడిగా అంగీకరించుటకు, రక్షణ పొందుటకు సహాయము చేయండి. ఇంకా శాంతి సమాధానాలు లేకుండా ఉంటే ఈ సమాధానాధిపతి అయిన యేసయ్యను వారి హృదయాల్లో చేర్చుకోవటానికి మా గృహాల్లో, మా హృదయాల్లో మీ సమాధానం ఏలుబడి చేయనట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకే మహిమ నాయన. యేసయ్య గొల్లలు మిమ్మల్ని చూచి ఆరాధించినారు. జ్ఞానులు మీ దర్శనం చేసుకొని ప్రభువా నాయన వారి హృదయాలను, వారి కానుకలను మీకు అర్పించి పరివర్తనం పొంది ఈ క్రిస్మస్, ఎన్నో క్రిస్మస్ మా జీవితంలో పోతున్నాయి. ఇంకా మీరు కోరినటువంటి మార్పు మాలో లేకపోతే అయా నిజమైన జ్ఞానుల వల్లే మమ్మలను అయా పరివర్తన చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మాకు తోడై ఉన్న దేవుడా, మా సమస్యలన్నీ పోగొట్టి, మా కన్నీళ్ళు, మా వేదన అంతా కూడా పోగొట్టి అయ్యా మీరు మమ్మల్ని వర్ధిల్లజేస్తూ ఆయన అంచెలంచెలుగా మమ్మల్ని హెచ్చిస్తున్నా నీ గొప్ప కనికరముకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ కూడా ఈ వెలుగును చూచుదురుగాక, మీ వెలుగు మార్గములు నడుచుదురుగాక. ఈ యొక్క చీకటి లోకములో ప్రభు, అంధకార లోకంలో నీ కొరకు మేము వెలుగునిచ్చే జ్యోతులముగా ఉండటకు కృపదయ చేయమని అర్పించిన అర్పణలను కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించి అందరి యొక్క హృదయవాంఛలు, కార్యములు, కోరికలు సఫలము చేయమని ప్రాణనాథుడు ప్రభు అయిన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషము కుడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామమునకే సంపూర్ణ జయం. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. దేవుని చిత్తమైతే వచ్చే సోమవారం అందరికీ మన హృదయ